నిజమైన ప్రేమ మనకి, మనం ప్రేమించే వారికి ఏది సౌకర్యవంతంగా ఉంటుందో దాన్ని చేయదు, కానీ ఏది సరి అయినదో దానిని మాత్రమే ప్రేమ చేస్తుంది. అందుకొరకే ప్రేమలో ఉన్న 6వ మెట్టు, లవ్ డస్ వాట్ ఈస్ రైట్ బట్ నాట్ వాట్ ఈస్ కన్వీనియంట్. యేసుక్రీస్తు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది అని. యేసుక్రీస్తు సమాప్తమైనది అనబడిన మాట ద్వారా ప్రేమను పరిపూర్ణం చేస్తున్నాడు. ఎలా అంటే సిలువలో మరణించడము అసౌకర్యమైనదే. ఆ యొక్క శారీరక శ్రమ, ఆ యొక్క అవమానము, ఆ యొక్క హింస, మరణము ఇవన్నీ కూడా అసౌకర్యమైనవే, కానీ అవి సరి అయినవి. మనల్ని రక్షించడము సరి అయినది, అది దేవుని చిత్తమై ఉన్నది. అది ఇరుకైన మార్గమైనా సరే కుమారుడైన యేసుక్రీస్తు తండ్రిని ప్రేమించాడు, ఆయన మనందరినీ ప్రేమించాడు. కాబట్టి సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకోకుండా సరి అయిన మార్గాన్ని ఎంచుకొని అకంప్లిష్ చేసి మనము ఎలా ప్రేమించాలో బోధించాడు. అయితే సరి అయిన ప్రేమ ఎలా ఉంటుంది? ఏ ప్రేమ అయితే క్షేమాభివృద్ధి కలుగజేస్తుందో ఆ ప్రేమ సరి అయిన ప్రేమ అయి ఉంటుంది. అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది, నాణ్యమైనదిగా ఉంటుంది, దేవుని అభిప్రాయాలకి విలువనిచ్చి అది బాగు చేసేదిగా ఉంటుంది. అటువంటి ప్రేమనే యేసుక్రీస్తు అసౌకర్యంగా ఉన్నప్పటికీ చేసి ప్రేమలో ఉన్న పరిపూర్ణతను సమాప్తమైనది అన్న మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, దాన్ని మనకి బోధిస్తున్నాడు. సో ఈ రోజున నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు ప్రేమిస్తూనే ఉంటారు కదా అనేక మందిని. ఆ ప్రేమ మీకు సౌకర్యం కలిగించే ప్రేమ, లేకపోతే క్షేమాభివృద్ధిని కలిగించే ప్రేమ? టు నో ద ఫైనల్ స్టేర్ ఆఫ్ లవ్ త్రూ ద క్రాస్, ఫాలో అలాంగ్. గాడ్ బ్లెస్.